తులారాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. తులారాశి వరకు వచ్చేటప్పటికి చతుర్థంలో కుజుడు, పంచమంలో రవి అంత యోగకరకమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నటువంటి రాహు యోగకారకుడు, కేతు వచ్చేటప్పటికి పారమార్థిక చింతన కలిగిస్తాడు అన్నమాట. దైవభక్తిని కలిగించేటువంటి స్థానాల్లో కేతువు, షష్టమంలో వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు. శత్రు స్థానాల్లో రాహు ఉన్నందువలన వీరికి వచ్చేటప్పటికి శత్రు విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా ఒక రకంగా అనుకూలంగా ఉంటుంది. అంటే కొత్త ఉద్యోగాల్లో కూడా అనుకూలత పొందగలుగుతారు. ఎందుకంటే గురువు సప్తమంలో ఉన్నందువలన గురువు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉన్నదన్నమాట. జన్మరాశి మీద ఉన్నందువలన వీరికి వచ్చేటప్పటికి ఆరోగ్యంలో అనుకూలత పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే విద్యా రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, అంటే పుస్తక రంగం ముద్రణ కానీ లేకపోతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారితో పాటు చెప్పాలి అంటే ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి కదా, వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. షష్టమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి మాంస దుకాణాన్ని వారికి అనుకూలంగా ఇచ్చే విధంగా ఉంటాడు. చతుర్థంలో వచ్చేటప్పటికి విద్యార్థులకి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కుజుడు, శుక్రుడు చతుర్థంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుందో అటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అన్నమాట. నూతన గృహ కొనుగోలు కానీ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎదుటి వారిని నమ్మేటప్పుడు వారు ఎటువంటి వారు అనే విధంగా నమ్మాలి. దొంగ స్వామీజీలని నమ్మి మోసపోవటానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. కుజుడు, శుక్రుడు చతుర్థంలో ఉన్నప్పుడు, కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా యోగాన్ని ఇవ్వడం అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా పంచములో ఉన్నటువంటి రవి కూడా యోగాన్ని ఇవ్వడం పుత్రక్షయ కారకుడుగా తయారవుతాడు. ఇంట్లో పిల్లలకి అనారోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. సంతాన సంబంధితమైన విషయాల్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. పంచమలో ఉన్నటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వడం, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు, శుక్రుడు కాంబినేషన్ కూడా ఈ రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వట్లేదు. విద్యా సంబంధితమైన విషయాల్లో కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఈ వారం చదవవలసినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులతో పాటు ఉద్యోగులకు వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాతే వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. రవి యొక్క స్థానం మార్పు అనేది నెక్స్ట్ మంత్లో జరగబోతుంది. అప్పుడు నుంచి ఇక రాశి వారికి కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. రాహుకేతుల ప్రభావ రీత్యా ఈ యొక్క సంవత్సరం కూడా రాబోతున్నటువంటి మే 1వ తారీఖు వరకు ఇక రాశి వారికి గురువు యొక్క అనుకూలత కూడా ఉన్నది కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో లాభించే విధంగా ఉంది ఇక రాశి వారికి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేది వారాంతంలో కొంచెం ముడిపడే విధంగా ఉంటుంది. కాకపోతే రవి, కుజుడు అంత అనుకూలంగా లేరు కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజగ్రహ ఆరాధన చేయటం, వాటితో పాటు వీరు ముఖ్యంగా పూజించాల్సింది వచ్చేటప్పటికి హనుమంతుడిని పూజించడం, సింధూరాన్ని ధరించడం అంతే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి యొక్క అనుకూలత కోసం సూర్యారాధన అనేది చేయాలి, సూర్యగ్రహ ఆరాధన చేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.